అంటే ఏ బిల్లును పెట్టేస్తామంటే ఆ బిల్లును వెంటనే గవర్నర్ ఆమోదిస్తారా? రెండు గవర్నర్కు అభ్యంతరాలు ఉండేటప్పుడు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత, క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదా? నెంబర్ 2. నెంబర్ 3, మరి ఈ విధంగా కోర్టులకు వెళ్ళి చేస్తే పరిష్కారం లభిస్తుందా? గతంలో కూడా బడ్జెట్ సమావేశం విషయంలో అలాగే చేశారు, మళ్ళీ చివరికి కోర్టుతో చెప్పించుకోవాల్సి వచ్చింది. ఈ 3 అంశాలు ప్రస్తావిస్తున్నారు రామచంద్రరావు గారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకేమి ఆప్షన్ వదిలేని చెప్పండి. ఇప్పటి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అండ్ కేంద్ర ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం ఇంకెక్కడ మొరబెట్టుకోవాలి చెప్పండి సతీష్ గారు? 10 బిల్లులు, అందులో కీలకంగా వారు అన్నారు కదా, వారికి తెలిసిన సబ్జెక్టు ఒక బిల్లు వారికి తెలుసు అని అన్నారు. ఇలా చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఫారెస్ట్ యూనివర్సిటీలో కొత్త కోర్సెస్, ఎందుకంటే బ్రహ్మాండంగా జరుగుతున్నది అది, దేర్ ఇస్ అ బిగ్ డిమాండ్ ఫర్ దట్ యూనివర్సిటీ. అందులో కొత్త కోర్సెస్ వేయాలి అనేది అందులో బిల్లు పంపిస్తే దాన్ని ఆపిపెట్టారు. పోనీ మీరు అనే ఎడ్యుకేషన్ గురించే చెప్తాం. యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్, ఎందుకంటే ఇవాళ గ్రూప్ 1 అయింది, గ్రూప్ 2 అయింది, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇట్లా రిక్రూట్మెంట్స్ చేపడుతున్నప్పుడు యూనివర్సిటీస్లో కూడా రిక్రూట్ చేపట్టే ఒక యజ్ఞం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేపట్టినప్పుడు అడ్డంకి మీరు సృష్టిస్తున్నట్టు కాదా? గవర్నర్ గారిని అడ్డు పెట్టుకొని మీరు భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్నది అని ఎందుకు అనుకోవద్దు? ఎందుకు అంటే ఇవాళ వారు చెప్పిన దాంట్లోనే నేను చాలా సూటిగా డేట్తో సహా చెప్తున్నా. 10 నవంబర్ 2022, 10 నవంబర్ నాడు సబితా ఇంద్రారెడ్డి గారు పోయారు కదా. ఎట్లా పోయినరు, దేనికి పోయినరు, ప్రెస్ కాన్ఫరెన్సు, లెటరు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ మరి అప్పుడు వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఇవాళటి వరకు మళ్ళీ ఎందుకు మరి చేయలేదు? మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి మంత్రి గారు యాక్చువల్లీ వెళ్ళరు. మీకు చాలా స్పష్టంగా కూడా ఆర్టికల్ 163 ఏమని చెప్తుంది? ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద Chief Minister and the Cabinet Ministers, Governor has to function. Article 163 of Indian Constitution is saying that. కానీ మీరేం చేస్తున్నారు? You are summoning అనేది ఎక్కడ కూడా మీకు రాజ్యాంగంలో లేదు. కానీ అయినా కూడా వెళ్ళిర్రు, మంత్రి గారు వెళ్ళి. ఎందుకు అంటే ఆర్టికల్ 200 ఏమని చెప్తుంది? ఆర్టికల్ 200 చాలా క్లియర్గా మీరు విత్ హోల్డ్ చేయొద్దు, మీరు ఏది ఉన్నా కూడా ఐదర్ అసెంట్ ఆర్ విత్ హోల్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాక్ట్ చేయాలి అని చెప్పారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే పదం మీకు చాలా స్పష్టంగా ఆర్టికల్ 200లో ఉంది. యాజ్ ఇట్ ఇస్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే అర్థం ఏంటి చెప్పండి గవర్నర్ గారికి? మీరు ఏ బేసిస్ మీద విత్ హోల్డ్ చేస్తున్నారు? ఇలా చాలా స్పష్టంగా కనబడుతున్నది. గవర్నర్ గారు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేయొద్దు, అది రాజ్యాంగ సంక్షోభం కాకపోవచ్చు, కానీ ఇది ఒక కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సంక్షోభమే కదా సతీష్ గారు. ఎందుకంటే యువతకు మేము ఉద్యోగాల భర్తీ చేస్తున్నప్పుడు, ఇంకెన్నో కూడా మేము కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు మీరు 10 బిల్లులను ఆపివేసి ఇవాళ ఏదైతే చట్ట వ్యతిరేకంగా గవర్నర్ గారు చేస్తున్నారో అప్పుడు మేము చట్టాన్ని పరిరక్షించాలంటే ఎక్కడికి పోవాలి? ఆ సుప్రీంకోర్టే తలుపులు తట్టినాం మేము ఇవాళ. సతీష్ గారు, ప్రజలు ఆలోచిస్తున్నారు సతీష్ గారు. 10 బిల్లులు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ గారి తరఫున భారతీయ జనతా పార్టీ కూర్చొని డిఫెండ్ చేస్తుంది అంటేనే అర్థమవుతున్నది. యువతకు మేము ఉద్యోగాలు భర్తీ చేయాలి అనేసి యూనివర్సిటీస్ మీద మేము వారికి బిల్లు పంపించి మా విద్యాశాఖ మంత్రి గారు రాజ్ భవన్ డోర్ ఎక్కి అక్కడ పోయి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా దాన్ని ఆపుతున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ డిఫెండ్ చేస్తుంది అంటేనే అర్థమవుతున్నది. గవర్నర్ గారి రోల్ అండ్ భారతీయ జనతా పార్టీ రోల్ ఇందులో కనబడుతున్నది. ఏమంటున్నారు సతీష్ గారు? వారు మాట్లాడినప్పుడు ఏమని అన్నారు? మేము చేసింది తప్ప, మేము కోర్టుకు వెళ్ళడానికి ఇవాళ నేను ఎందుకు దీన్ని అడ్మినిస్ట్రేషన్ సంక్షోభం చేసే ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళు పరిపాలన సంక్షోభం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇది కేవలం తెలంగాణలోనే కాదు, ఇతర తమిళనాడు చూడండి, మీరు కేరళ చూడండి, ఇతర అంటే ఎక్కడైతే బీజేపీ పాలన లేదో అక్కడ గవర్నర్ ఎట్లా ఈ బిల్స్ ఆపుతున్నారు అనేది ఒకటి గమనించండి. అండ్ ఒకవేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వము ఇవాళ గవర్నర్ గారి విషయం మీద, ఈ 10 బిల్లుల విషయం మీద పరిపాలన జరగడానికి అడ్డంకులు సృష్టిస్తున్నాయి అని సుప్రీంకోర్టు న్యాయం ఆశ్రయించిర్రు, ఇవాళ పోయినరు అని అంటే అది ఒకవేళ బీజేపీకి తప్పైతే ఫస్ట్ నరేంద్ర మోదీ గారి తప్పు. మరి 2012, 2013లో జస్టిస్ ఆర్ఏ మెహతా లోకాయుక్త అపాయింట్మెంట్ విషయం మీద గుజరాత్ హైకోర్టుకు వెళ్ళింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కాదా? గవర్నర్ గారికి వ్యతిరేకంగా ఈ అపాయింట్మెంట్ చేయొద్దు, రద్దు చేయాలి అని వెళ్ళింది కాదా? ఆ తర్వాత హైకోర్టు గుజరాత్ ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి ఫేవరబుల్ గా స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఆ తర్వాత మళ్ళా అదే జస్టిస్ ఆర్ఏ మెహతా అపాయింట్మెంట్ విషయం మీద నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అప్పటి గవర్నర్ గారి మీద సుప్రీంకోర్టుకి వెళ్ళలేదా సతీష్ గారు? అంటే బీజేపీకి ఒక రూల్, ఇవాళ తెలంగాణ ప్రభుత్వము అపాయింట్మెంట్స్ విషయం మీద కాదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విషయం మీద బిల్లులు గవర్నర్ గారు ఆపుతున్నారని కోర్టుకు వెళ్తే అది తప్పైపోతుందా?
మరి నరేంద్ర మోదీ గారికి డిఫరెంట్ కాన్స్టిట్యూషన్, డిఫరెంట్ సేఫ్ గార్డింగ్ లాస్ ఇచ్చిర్రు, మిగతా ప్రభుత్వాలకు తెలంగాణ ప్రభుత్వానికి లేదా? ఎట్లండి మీకు ఇట్లా బయస్గా ఎట్లా మాట్లాడతారు? మోదీ గారేమో వెళ్ళొచ్చంట, గవర్నర్ల మీద వాళ్ళు కోర్టుకి వెళ్ళొచ్చంట, కానీ వాళ్ళ మేము వెళ్ళేసరికి తప్పైపోతుందంట. వాళ్ళ ఆర్గ్యుమెంట్ కనబడుతుంది. మా రిక్వెస్ట్ ఏంటిదంటే, అంటే ఒకవేళ సుప్రీంకోర్టు రేపు ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూసాం, అంటే రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న వాళ్ళని ఆదేశించజాలవు న్యాయ వ్యవస్థలు అన్న అంశాన్ని రామచంద్రరావు గారు ప్రస్తావిస్తున్నారు. గతంలో కొన్ని సందర్భాలు అలాంటివి ఉన్నాయి. ఎందుకంటే ఆయన కూడా చాలా సీనియర్ కౌన్సిల్, ఢిల్లీ సుప్రీంకోర్టు లెవెల్లో కూడా వాదనలు వినిపించే వ్యక్తి. ఒకవేళ మీరిద్దరూ మళ్ళీ డైలాగ్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోండి, యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ అంటే ఎక్కువ రోజులు పెండింగ్లో ఉంచడం కాదని ఆ తరహాగా ఒకవేళ సుప్రీంకోర్టు ఏమైనా చెబితే ఒకటి అప్పుడు మీ స్పందన ఎలా ఉంటుంది? సుప్రీంకోర్టు డైరెక్ట్ చేయగలదు, కానీ చేయలేదు అనేసి అది వాస్తవమే. ఇట్ కెనాట్ డైరెక్ట్ ద గవర్నర్, కానీ జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ ద గవర్నర్, దాన్ని పాటిస్తారో లేదో అనేది. ఇప్పుడు నాగేశ్వర్ గారు చెప్పిన దానికి ఎక్స్టెన్షనే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు బేసిస్గా గవర్నర్ గారైనా లేకపోతే వారికి సపోర్ట్ చేస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పార్టీ అయినా కూడా విల్ దే ఫాలో దోస్ ఆర్డర్స్ అనేది ప్రజలు చూస్తారు కదా సతీష్ గారు. ఎందుకంటే ఉదాహరణ మేము పిటిషన్ లో పెట్టింది, ప్రొఫెసర్ గారు కూడా చెప్పింది, షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ పెట్టినాం మేము అందులో. ఇట్ ఈస్ దేర్ మెన్షన్డ్ ఇన్ అవర్ పిటిషన్. ఎట్లా అప్పుడు ఉన్న సుప్రీం కోర్టు 7 బెంచ్ జడ్జెస్ ది వాళ్ళు తీర్పిచ్చారు. సో ఇట్ ఈస్ ద ప్రెరోగేటివ్, డిస్క్రిషనరీ పవర్స్ అప్పుడు గవర్నర్కి అవుతుంది. సుప్రీంకోర్టు చెప్పిన తెలంగాణ ప్రజలు గమనిస్తారు, నిజంగానే అవును బిల్స్ పాస్ చేయండి అని ఒకవేళ సుప్రీంకోర్టు నిజంగానే ఫేవరబుల్ గా మాకు చెప్పిందే అనుకోండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. గవర్నర్ గారు అప్పుడు కూడా మొండిగా ఉండి లేదు నథింగ్ డూయింగ్, సుప్రీంకోర్టు నాకెందుకు డైరెక్ట్ చేస్తుంది, నేను పాటించను అని అంటే ప్రజాకోర్టు నిర్ణయిస్తుంది. సతీష్ గారు, ఈ బిల్స్ విషయం మీద మీరు గమనిస్తే ప్రెస్ మీట్లు కూడా పెట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు టైం తీసుకుంటా అని అన్నది వాస్తవం కదా గవర్నర్ గారు? షీ హస్ సెడ్ ఇట్, నా ప్రెరోగేటివ్ అది, నా ఇష్టం వచ్చినంత టైం తీసుకుంటా అని ఓపెన్గా మీడియా కాన్ఫరెన్స్లు పెడుతూ ఉంటే ఇంకా స్పష్టంగా అర్థమైపోతుంది కదా వారు స్టాండ్ ఏంటిదో. మేమేమంటున్నామంటే అడ్డం పెట్టుకున్నది మేమా బీజేపీ వాళ్ళ అర్థమవుతున్నది. వారు ఆపుతారంట, వీరు వాళ్ళ వకాల్తా పుచ్చుకుంటారంట. వారు ఆపినరు, ఎందుకు ఆపినరు, ఇట్లా అట్లా అని బీజేపీ వాళ్ళు వాళ్ళ వకాల్తా పుచ్చుకుంటారు అంటేనే రాజ్భవన్ అడ్డం పెట్టుకుని ఎవరు రాజకీయాలు చేస్తున్నారో తెలుస్తున్నది కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం పని చేయకుండా కేంద్ర ప్రభుత్వము డైరెక్ట్ స్ట్రైట్ ఫైట్ చేయలేక గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలక్షన్ ఇయర్లో ఎవరికైనా కూడా తెలుసు ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల ముందు ఏ ప్రభుత్వమైనా కూడా వారు ఏదైతే టైం లైన్ ఒక షెడ్యూల్ పెట్టుకుంటారో దాన్ని పూర్తి చేసుకోవాలని అనుకుంటారు. అందులో రకరకాల అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటికి మీరు అడ్డం పడుతున్నారు అని అంటే రేపు ఏమవుతుందంటే సతీష్ గారు, రేపు మేము భర్తీ చేసుకోవాలి, దానికి ప్రొసీజర్స్ అనేటివి ఉంటాయి. రేపు లాస్ట్ పుసుక్కని ఒకవేళ ఆలోచించండి, ఎలక్షన్ ముందో లేకపోతే ఎలక్షన్ ఇప్పుడు నవంబర్లోనో డిసెంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అక్టోబర్ నవంబర్లో వీరు చేసిర్రు అనుకోండి, విత్ ఇన్ 1 month సాధ్యమవుతుందా జాబ్స్? తర్వాత మమ్మల్ని బద్నాం చేయనికా? ఇది వీళ్ళ కుట్ర, ఇది భారతీయ జనతా పార్టీ కుట్ర. అడ్డం పడి సరైన టైం లైన్గా మేము పని చేయకుండా అనవసరంగా మమ్మల్ని బద్నాం చేయాలనే ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. కాబట్టి తక్షణమే ఇప్పుడు చేస్తే ఎన్నో కూడా అక్కడ ఉన్న ఒకటే కాదు, కేవలం అది ఒకటే కాదు, మున్సిపాలిటీస్ది కానివ్వండి, లేకపోతే అందులో సంఖ్య పెరగడం కానివ్వండి, నేను అన్నట్టు ఫారెస్ట్ యూనివర్సిటీలో కోర్సెస్ కానీ అదేం పెద్ద ఇబ్బంది అండి. ఫారెస్ట్ యూనివర్సిటీలో కోర్సెస్ బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే నాన్ బీజేపీ రాష్ట్రాల్లోనే ఈ సమస్య తలెత్తుంది అంటున్నారు రామచంద్రరావు గారు. వారే ఒప్పుకున్నట్టే కదా, నాన్ బీజేపీ స్టేట్స్ లో ఇబ్బంది మేం బద్నాం చేస్తున్నామా? బిల్స్ ఎందుకు ఆపుతున్నారు చెప్పండి నాకు? వారే అంటున్నారు కరెక్టే బిల్స్ చేయాలి అని, పోనీ ఏమనన్నారు, విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ కాన్స్టిట్యూషన్. సమనింగ్ మినిస్టర్ అనేది కూడా లేదు. పోనీ సమన్ చేసినా కూడా ప్రజల కోసము తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సబితా ఇంద్రారెడ్డి గారు పోయారు రాజ్భవన్ కి. పోయిన తర్వాత కూడా రిజల్ట్ ఏంటిది, ఎందుకు ఆపినరు? ఇవాళ దాని విషయం మీద మేము ఇవాళ స్పష్టంగా కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. దేర్ ఇస్ నో రీజన్ ఎట్ ఆల్. ఎందుకు గవర్నర్ గారు అంటే నిజంగా కూడా ఇది అంటే అట్లాంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ క్రిమినాలిటీ ఆఫ్ మైండ్ అనేది చూపెడుతున్నారు కదా, కనబడుతున్నది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ గవర్నెన్స్ చేయనీయకుండా ఆపుతున్నారు అంటే ఏంటిదండి?